పాండురాజు ఒక్కడే గుణవంతుడు, అవయవ లోపం లేనివాడు, కాస్తంత తెలుపు ఎక్కువ ఉన్నాడే తప్ప అవయవ లోపం లేదు గనక అతనే రాజుగా అందరి చేత అంగీకరింపబడ్డాడు. దాంతో హస్తినాపుర సింహాసనం మీద పాండురాజును కూర్చోబెట్టారు. అప్పుడు రాజు అయ్యాక ఆయన ఏమన్నాడో తెలిసినా, నేను తమ్ముణ్ణి, మా అన్నగారికి కళ్ళున్నా లేకపోయినా ఆయనే అన్నగారు, ఆయనే రాజుగా ఉండడం ధర్మం. ధర్మశాస్త్ర ప్రకారం రాజ్యం నాకు వచ్చిందిగా, నా రాజ్యాన్ని నా అన్నగారికి ఇస్తున్నాను. మా అన్నని సింహాసనం మీద కూర్చోబెట్టి అతన్ని నడిపిస్తాను నేను. ఈ భీష్ముడు ఎలాగో ఉన్నాడు, సింహాసనం మీద ఎవరుంటే భీష్ముడికి ఒక ప్రతిజ్ఞ ఏమిటి? కౌరవ పాండవ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ సింహాసనం మీద కూర్చున్నవాడి ఆజ్ఞ పరిపాలిస్తాను, సింహాసనాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ. కాబట్టి ధృతరాష్ట్రుణ్ణి ఇటు భీష్ముడు రక్షిస్తాడు, నేను నా పరాక్రమంతో సామ్రాజ్యాన్ని వ్యాపింపచేస్తాను. మేమిద్దరం ఉండగా మా అన్నగారికి ఏ లోటు ఉండదు. కళ్ళు లేవన్నమాటే కానీ మిగతా అన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి ఈతడే రాజు అన్నట్టు. అంతటి ధర్మాత్ముడండి పాండురాజు. అయినా ఆయనకు అన్యాయం చేశారు తర్వాత. ఈ విధంగా పాండురాజు ధర్మాత్ముడు అన్నగారినే రాజును చేసి తాను ఏ రాజ్యకాంక్ష లేకుండా శత్రువులందరినీ జయించి ఎప్పటికప్పుడు కప్పాలు వసూలు చేసి హస్తినాపుర రాజ్యాన్ని విశాల సామ్రాజ్యం చేశాడు, సామ్రాజ్యాన్ని పెంచాడు. క్రమంగా వీళ్ళంతా యువకులయ్యారు. అప్పుడు భీష్ముడు ముందు విదురుడిని పిలిచాట. ఎందుకంటే విదురుడు చిన్నప్పటి నుంచి ధర్మాత్ముడు. ఆయనతో అన్నాడు, నాయన, ఇప్పటి వరకు ధృతరాష్ట్రుడు నవయువకుడయ్యాడు, పెద్దవాడు, అతనికి ఇంకా పెళ్లి కాలేదు. నా కళ్ళ ముందే ఎన్నో పర్యాయాలు మా వంశం నాశనం అయిపోతుంది. ఈసారన్నా అలా జరగకూడదు. ఈ ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే సత్సంతానం కలుగుతుంది. ఆ సంతానం వల్ల మా కురు సామ్రాజ్యం వ్యాప్తి చెందుతుంది. ఇతనికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనగానే విదురుడు అన్నాడు, సుబలుడు అని ఒక రాజు ఉన్నాడు, గాంధార దేశపు రాజు. గాంధారం అంటే ఇప్పుడు కాందహార్ అంటున్నాం కదా, ఆఫ్ఘనిస్తాన్. అదంతా ఒకప్పుడు మందేగా మరి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహారే గాంధార దేశం. ఆ గాంధార దేశపు రాజు సుబలుడు. అతనికి 11 మంది కూతుళ్ళు, 100 కొడుకులు ఉన్నారు. కొడుకులకి నాయకుడు శకుని, గాంధార రాజు కొడుకు గాంధారేయుడు. ఈ పెద్ద ఆవిడ పేరు గాంధారి. ఆవిడకి ఇంకా 9 మంది చెల్లెళ్ళు ఉన్నారు. అందులో పెద్ద ఆవిడ గాంధారి నిత్యం శివుణ్ణి పూజించింది. ఆరాధ్య వరదం దేవం భగనేత్రహరం హరం గాంధారీ కిల పుత్రాణం శతం లేభే వరం శుభ. పూర్వం భగుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన కళ్ళు పీకేశాడు దక్షయజ్ఞంలో శివుడు. అందుకని అప్పటి నుంచి భగనేత్రహరుడు అని శివుడికి పేరు. అటువంటి శివుడి రూపమును తన ఇంటిలో పెట్టుకుని నిరంతరం పూజించింది గాంధారి. అప్పుడు శివుడు ఒక రోజున ఆవిడికి ప్రత్యక్షమై, ఓ గాంధారి, నీ కోరిక నాకు తెలుసు, నీకు 100 కొడుకులు 1 కూతురు పుడతారు అని వరమిచ్చాడు. అంటే ఆవిడని ఎవరు పెళ్లి చేసుకున్నా తద్వారా 101 సంతానం కలుగుతుంది. మన కౌరవ సామ్రాజ్యానికి ఇప్పుడు పిల్లలు చాలా అవసరం. ఆ గాంధారిని పట్టుకొచ్చి మన ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇక కౌరవ వంశం కిలకిలలాడిపోతుంది, 101 సంతానం కలుగుతుంది. ఈ పని చేయమన్నాడు విదురుడు. వెంటనే భీష్ముడు ఈ విషయాన్ని సుబలుడి దగ్గరికి కౌరు పంపాడు. సుబలుడు ఏం చేశాడు? దూత ద్వారా విషయం విని, నిజంగానే చాలా ఉత్తముట్ట, బలవంతుట్ట, కళ్ళు లేకపోతేనే మహాత్ముడైన, పైపెచ్చు హస్తినాపుర సింహాసనానికి ఆయన ఒక్కడే వారసుడు, అటువంటి రాజుగారికి నా కూతురు భార్య అయితే ఇంత ప్రపంచాన్ని ఆవిడే సామ్రాజ్ఞి అయి పరిపాలిస్తుంది, ఆవిడ పిల్లలు వారసులు అవుతారు, మేము వాళ్ళకి సామంతులం. అటువంటి వీరుడికి, ఒక సమ్రాట్టుకి, చక్రవర్తికి నేను మామనవ్వడం నా అదృష్టం అనుకుని అందరూ వింటూ ఉండగా నా కూతురిని గాంధారిని గాంధార దేశపు రాజునైన నేను పంచభూతాల సాక్షిగా ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఈ మాట కొంతమంది విని పరుగు పరుగున గాంధారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా సుబలపుత్రి, నువ్వు అదృష్టవంతురాలివి, అంగములలోన మేలుత్తమాంగమందు ఉత్తమమైనవి కన్నులు సుంవి, అట్టి కన్నులు లేవను కొరత ఒకటే. అంగాలన్నిటిలోకి శిరస్సు గొప్పది, ఆ శిరస్సులో గొప్పవి కళ్ళు. అటువంటి కళ్ళు ఒక్కటి లేవనే కొరత పక్కన పెడితే మిగతా అన్ని విషయాలలో ధృతరాష్ట్రుడు చాలా గొప్పవట. అటువంటి ధృతరాష్ట్రుడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్న వాగ్దానం చేశాడు అని
కొంచెం వ్యంగ్యంగా పలికారు. కళ్ళు లేకపోతేనే అన్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వ్యంగ్యం. అది విన్నది ఆవిడ. మా నాన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడుతున్నాను. పైగా చిన్నప్పటి నుంచి పతివ్రతల కథలు చదివాను. నేను పతివ్రతగా ఉండాలనుకున్నాను. భగవంతుడు నాకు ఇదో వరం ఇచ్చాడు. నా భర్తకు కళ్ళు లేవు, ఇంకా నాకు మాత్రం కళ్ళు ఎందుకు? నేను కూడా కళ్ళు లేకుండా ఆయనతో సమానంగా గుడ్డిదానిలో బతుకుతాను. ఈ క్షణం నుంచి చచ్చేదాకా నా కళ్ళకున్నటువంటి గుడ్డని తీయను అని పటాన్ని, ఒక వస్త్రాన్ని కంటికి కట్టుకుంది. అక్కడ కొంతమంది అన్నారు, గాంధారి ఎంత పొరపాటు చేసిందండి, అసలే ఆయన గుడ్డాడు, గుడ్డివాడికి కళ్ళుండి సేవ చెయ్యాలి కానీ తాను కూడా కళ్ళు లేకుండా అయిపోవడం ఏమిటన్నారు. వీళ్ళంతా వ్యంగ్యంగా పలికిన మాటలు వినగానే ఆవిడ ఉంది, నా భర్తకు లేని కళ్ళు నాకు కూడా వద్దు, నా భర్త ఎలా ఉంటే అలాగే ఉంటాను, ఇది నా ధర్మం అనుకున్నది. ఆవిడ పాతివృత్యంలో వేలెట్టే అధికారం మనకెక్కడ ఉంది? ఆవిడ ఇష్టం. ఆవిడకి తెలుసు తన సోదరీమణులు కూడా తనతో పాటు అతన్నే పెళ్లి చేసుకుంటారు, మా ఇద్దరిని మా సోదరీమణులు చూసుకుంటారని ఆవిడకి నమ్మకం. ఇంకోటి ఏమిటో తెలుసుగా, కళ్ళకి గుడ్డ కట్టుకున్న ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతోందో చూడగలిగే శక్తి ఈశ్వరుడు ఆవిడకి ఇచ్చాడు. ఆ శక్తి చాలా గొప్పదండోయ్. ఆవిడ సామాన్యురాలు కాదు, పతివ్రతే కాదు, శివభక్తురాలు. అందుకే ఆవిడ శాపం పెడితే కృష్ణుడికి కూడా తగిలిందంటే ఆలోచించండి. అందుకనే కొన్ని లోపాలు ఉన్నాయి, లోపాలున్న ఆవిడ కారణజన్మురాలు. అందుకే కళ్ళకి పటం కట్టుకుంది. అది ధర్మము అని వ్యాసుడే చెప్పాడు. అసలు భగవంతుడైన కృష్ణుడు, వేదవ్యాసుడు ఒకటి ధర్మమును నిర్వచిస్తే ఆ ధర్మం ధర్మమా కాదా అని ఈ మధ్యన నానా గందరగోళం చేస్తున్నారు. పాడైన శాస్త్రార్థములను అంటాడు. అందుకే శ్రీనాథుడు, ఎందుకు ఈ పాడు శాస్త్రాలు చదువుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా వేదవ్యాసుడి ధర్మంలో వేలెడతారేమన్నాడు ఆయన. కాబట్టి గాంధారి నేత్రాలకి పట్టం కట్టుకున్నది. తతస్స పట్టమాదాయ కృత్వా బహుగుణం తదా బబంధనేత్రేశ్వే రాజన్ పతివ్రతపరాయణ. ఆ రోజు నుంచి కళ్ళకి వస్త్రం కట్టుకుని కళ్ళు లేకుండా ఉండి యావజ్జీవితం పతివ్రతపరాయణయ్యి నడిపింది ఆవిడ. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి శకుని ఈ సోదరీమణులు 10 మందిని తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి చేశాడు. వరుసగా గాంధారితో పాటు ఆవిడ సోదరీమణులు 9 మందిని, అంటే 10 మందిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడితో కాదు, ఈ వంశంలో బాగా పిల్లలు పుట్టాలి, కౌరవ వంశం అభివృద్ధి చెందాలి అనే కోరికతో కులమును రూపము శీలము గల కన్యల తెచ్చి తెచ్చి గాంగేయుండి నలగుడు ధృతరాష్ట్రుడు కుల తిలకునుడు పరిగ్రహించే దేవీ శతమున్. కుల రూప శీలములు కలిగిన కన్యామణుల్ని 100 మందిని పట్టుకొచ్చాట. ఆ 100 మందిని కూడా ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు. వెరసి 110 మంది భార్యలు అయ్యారు అతనికి. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు. ఒక గాంధారి కంటే 100 మంది ప్లస్ ఒక కూతురు పుట్టారు, కానీ తక్కిన వాళ్ళకు కూడా 10 మంది పిల్లలు పుట్టారు. ఓ సంతానంతో నిండిపోయింది ఆ వంశం అంతా. ఇంతమంది ఎందుకు కోరుకున్నాడు? తన కళ్ళ ముందు పిల్లలు లేకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పడింది కనుక ఆ వంశం, అందువల్ల వంశం అభివృద్ధి పొందుతుంది అనుకున్నట్టు పాప ఆయన. కానీ ఆయన ఒకటి అనుకుంటే ఆయన కళ్ళ ముందే అందరూ చచ్చిపోయారు. చివరికి ఒక్కడే మిగిలాడు, యూత్సుడు. అంతా పోయారట. కాబట్టి మనం ఎంతమంది పిల్లల్ని కన్నా ఈ కర్మయోగం తప్పించుకోలేరని నిరూపించాడు భారతంలో భీష్ముడంతటి వాడు.